హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఫ్రైడే. ఇదిగోండి మా ఇంట్లో అయితే స్పెషల్ ఏం చేస్తానంటే చూపిస్తున్నాను. పొద్దున్నే లేచి వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు నిన్నట్టుండి వీడియో తీద్దాం అనుకుంటే ఫోన్ అయితే అస్సలు పని చేయట్లేదు, స్ట్రక్ అవుతానే ఉంది, ఎందుకో తెలియదు. ప్రజెంట్ ఇప్పుడైతే మరి వీడియో స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అందుకనే వీడియోస్ అయితే నిన్నట్టుండి రాలేదండి. ఇంక ఇప్పుడు పులిహోర అయితే చేస్తున్నాను, లెమన్ రైస్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే ఈరోజు టిఫిన్ అయితే ఏం పెట్టలేదని చెప్పేసి లెమన్ రైస్ చేస్తున్నా. చూడండి, ఇవ్వండి లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలైతే స్నానం అయితే చేస్తున్నారు, చేసిన తర్వాత తినేస్తారు. కర్రీ అయితే ఈరోజు గోంగూర కర్రీ చేస్తున్నా. చాలా రోజులైంది గోంగూర కర్రీ చేయక, కాలుతుంది. ఇవ్వండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇది కొంచెం చిక్కగా అవుతుంది మనం కాసేపు ఇట్లా పెట్టేస్తే, అందుకని ఆఫ్ చేసేసేయాలి. కొంచెం కొత్తిమీర వేసేసి. అండ్ రైస్ కూడా అయిపోయింది, జస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇవాళ అయితే మొన్న తెచ్చిన బియ్యం బస్ అయితే ఓపెన్ చేసేసినాం. ఇక కొంచెం జస్ట్ 2 లెమన్స్ విండవా, 2 లెమన్స్ చెత్త పడేసాను, అప్పుడే చెత్త పడి పోతున్నట్టుంది. ఇక ఇవాళ అయితే మాకు ఫ్రైడే కాబట్టి మళ్ళీ ఇవాళ మార్కెట్ ఉంటుంది. మొత్తం కుళ్ళిపోయినట్టు అయింది కొత్తిమీర. కూర సౌండే వస్తుంది. ఓకేనా, ఇంకా కూర కూడా అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. కొత్తిమీర కూడా వేసిన. ఇంకా పాలు అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో కొన్ని. టీ అయితే పెట్టాలి. ఇక టీ పెట్టలేదని వదులుతాడు మళ్ళీ ఆయన, అందుకని గ్యాస్ అయితే ఇప్పుడు ఖాళీ అయిపోయినాయి. కాలుతుంది. కూర అయితే అయింది. పిల్లలకైతే బాక్స్. గోంగూర ఇష్టమే నా రాజేష్, నాకే అంతగా ఇష్టం ఉండదు. చూడు, బియ్యం దాంట్లో వస్తే బాగుంటుందేమో. బియ్యం చాయ్ అయింది. దా మొహం కడుకుంటే అయిపోతా. స్నానం చేస్తేనే చాయ్ తాగుతావా? కొత్తగా స్టార్ట్ చేసినావా ఇది? చాయ్ తాగుతావా అంటే స్నానం చేయాలి అంటాడు. ఓ చాయ్ వేస్తున్నా. జాలు పెట్టకుండానే వస్తున్నా, మట్టి మరపు అట్లా ఉంది. నిన్ననే నూనె పెట్టిన ఇద్దరికి, రాత్రి పోయి పెట్టిన. వాడు మొన్ననే కటింగ్ చేయించుకోండి, మళ్ళీ పెరగట్లేదు. అవును మరి.
కటింగ్ చేయొచ్చు కదా. బిస్కెట్ ఏమైనా తింటావా? ఆ రూమ్లో లైట్ వేసి వచ్చినాం మళ్ళా. అయ్యో మస్తు నడుము నొప్పి వస్తుంది, కాళ్ళు కొంచెం జ్వరం వచ్చినట్టుంది ఇలా మళ్ళా. ఏడికి పోతావు ఎందుకు? ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఎంత అవుతుంది తెలుసా? 10 అవుతుంది. నేను ఎగ్జాక్ట్గా 9:30కి వెళ్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఇంట్లో పని నిజంగా అస్సలు అవ్వదండి. ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా అస్సలు అవ్వదు. ఏం చేద్దాం చెప్పండి. నాకైతే ఈ హ్యాండ్ పెయిన్ అయితే వస్తుంది. ఇలా కొంచెం ఇలా పైకి అయితే మాత్రం చేయి బాగా నొప్పి వస్తుంది, కానీ తప్పదు కదా, ఫ్యామిలీ కోసం కష్టపడాలి. ఇంకా ఎంత పెయిన్ ఉన్నా, ఎంత హెల్త్ బాగాలేకపోయినా మన పిల్లల కోసం మనం కష్టపడాలి. ఓకేనా? ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఈరోజు ఫ్రైడే కానీ తలస్నానం చేయలేదు, తలనొప్పిగా ఉంది. ఇంకా నేను జుట్టు అయితే ఎంత సన్నగా అయిపోయిందో, నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి చాలా సన్నగా అయిపోయింది, స్కిన్ ఏర్పడుతుంది, పలచగా అయిపోయినాయి అని చెప్పేసి. మీకు ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నాకైతే హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మస్తు ఊడిపోతున్నాయి వెంట్రుకలు అయితే, చాలా ఊడిపోతున్నాయి. ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకు ఏం లేదులేండి, ఎందుకంటే మనకి మైగ్రేన్ ఉంది కాబట్టి. మైగ్రేన్ హెడేక్ ఉంటే ఖచ్చితంగా ఇక తప్పదు. పిల్లలు మా వారైతే వెళ్ళారండి 9కి, అంటే 8:30కి పిల్లలు వెళ్ళిపోయారు, 9కి ఏమో మా వారు వెళ్ళిపోయారు. ఇక నేనేమో ఇప్పుడు వెళ్తున్నానండి. ఎంత ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నా అస్సలు కాదు ఇంట్లో పని. ఈరోజు బట్టలు పొద్దున్నే వేసేసినాయి, ఎందుకంటే మొన్న అట్లనే అయిపోయింది. అసలు బట్టలు వేయకపోయేసరికి పిల్లలకి పాప స్కూల్కి బ్యాగులు అదే స్కూల్ డ్రెస్సులు నేను మర్చిపోయి వేయలేదు. సో అందుకని ఈరోజు ఆ రోజు వేద్దాము, మళ్ళీ అసలే వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి వేసేసాను పొద్దున్నే. ఇప్పుడైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా.